విలేజ్ పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా పెద్దలకు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారము. ముఖ్యంగా మనము మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీ పరిపాలనను మనము ఆ గ్రామ పంచాయతీని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీ తయారు చేయాలనే సంకల్పంతో మనం అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము. ముఖ్యంగా మన గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలా. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే ప్రధానం అనే సూచన మనము ఆరోగ్యాన్ని అపాయింట్ చేసింది. వాళ్ళు గ్రామంలో ఇళ్లలో ఉండే చెత్తను మనము ఇంటి ముందర వేయకుండా, ఇంటి ముందర నీళ్లు పోయకుండా, అక్కడంతా కూడా పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా పెట్టే ప్రయత్నం చేయకుండా మన ఇంటిని పరిసరాలను మనము పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఫస్ట్ అంటే ఇంట్లో ఉండే చెత్త ఏదైనా కానీ మన ఇప్పుడు నాగరిక సమాజం పెరిగింది. మన నాగరికత అనేది చాలా మార్పు అందరిలో కూడా. ఇంతకుముందు అయితే మనం ఏం చేసేవాళ్ళము, మనం ఇంటి ముందరే నీళ్లు పోయడము, ఇంటి ముందరే చెత్త వేయడము, ఆమె చెత్త వేసిందని ఇల్లు చెత్త వేసిందని వేసి అక్కడంతా వాటర్ స్టాగ్నేట్ కావడము, ఆ చెత్త చెదారం పేరుకొని పోవడము, దానివల్ల కాబట్టి మనము ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా పెట్టడం వల్ల అప్పుడే ఇంటి వాతావరణం బాగుంటుంది అనేది మనము పాటించాల్సినటువంటి ఒక నియమము. అందుకని ఇటీవల కాలంలో మనం కూడా నాగరికత బాగా పెరిగింది. మనం కూడా వేస్ట్ వాటర్ ఇంటి ముందు వేయడము, చెత్త అంతా ఇంటి ముందు వేయడం కాకుండా మన చెత్త బండి వస్తుంది. ఆ చెత్త బండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు విధులు వేసుకుంటూ వస్తారు. ఆ చెత్త అంతా కూడా బండిలోకి ఇస్తే వాళ్ళు తీసుకొని పోయి తయారు చేసి మళ్ళీ రైతులకే తక్కువ రేటు అవుతున్నాము. అవి బాగా పనిచేస్తున్నది. అవన్నీ వాడిండే రైతులకు బాగా మంచి ఉత్పత్తి అనేది జరుగుతుంది. అవన్నీ ఇక్కడే తయారవుతున్నాము. అప్పుడే మేము అక్కడికి వెళ్ళి చూసాము. అవన్నీ తయారవుతున్నాము. అవన్నీ తీసుకొని రైతులు కూడా పొలాలు వాడుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు ప్లాస్టిక్ నిషేధించాలనేది